గతంలో ఆర్డీటీ సిబిటీగా పనిచేశారు. అంటే మనకు ఆకులేడు దగ్గర మర్రేపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ వివాదాలు జరిగితే అక్కడికి నేను యువసేన అధ్యక్షుడిగా, ఎంఆర్పిఎస్ యువసేన అధ్యక్షుడిగా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మా వాళ్ళకి ఎస్సీల్లోనే భేదాభిప్రాయాలు వచ్చి ఊళ్ళో వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఆర్డీటీలో ఉండకూడదని చెప్పారు. సో అలాంటి సందర్భంలో మేము వెళ్ళి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి మా వాళ్ళని కూర్చొని డిస్కస్ చేసి అప్పుడు ఉన్నటువంటి ఈటీఎల్ సిఓలందరినీ పిలిపించి ఆర్డీటీ సంస్థ పేదలకు అవసరమైనటువంటిది విద్య కోసం, మరి తర్వాత హెల్త్ కోసం, ఇతరత్ర సంక్షేమ పథకాల కోసం ఈ యొక్క ఆర్డీటీ సంస్థ పనిచేస్తా ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆనాడే మేము మాట్లాడి చెప్పడం జరిగింది. అదే క్రమంలోనే మన ఆర్డీ కాటిమయ్య గారు ఆధ్వర్యంలో అక్కడ తయారు చేసి ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అవసరమైనది మరి కుందెంపి నుంచి కూడా పాదయాత్ర మొదలు పెడుతున్నారు త్వరలో. అంటే రేపు ఎల్లుండో అక్కడ కూడా చర్చ జరుగుతూ ఉంది. కుందెంపి నుంచి అనంతపురం వరకు మరి పాదయాత్ర నడుస్తుంది. మరి ఆ కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొంటున్నాం. అట్లనే మన హరి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒక డిసైడ్ చేసుకున్నారు. ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి టెంట్ వేసి నిరాహార దీక్ష చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెట్టుకున్నారు. మరి ఇవే కాకుండా మరి మన అందరి ఆధ్వర్యంలో మనం ఒక 10,000 మందితో భారీ ర్యాలీ తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి వస్తాయి. మరి ఎఫ్సిఆర్ఐ అనేటువంటిది ఈ ఫారిన్ ఫండ్ రావాలంటే అది రెన్యువల్ చేయకపోతే మరి ఫండ్ రాదు. మరి వాస్తవంగా ఈ యొక్క ఆర్డీటీ సంస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వాలకి కొద్దిగా గుర్తింపు అయితే తగ్గిందనేది వాస్తవం. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో అది ఎవరైతే మిడిల్ క్లాస్, ఆ తర్వాత రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళ అనుచరులు వాళ్ళు మాత్రమే ఈ యొక్క బడ్జెట్ ఉపయోగించుకుంటున్నారు తప్ప మరి పేద ప్రజలకి అందడం లేదు. ఎన్ని పథకాలు పెట్టినా వాటిని కింద స్థాయికి తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు కనుక మరి ఈ ఆర్డీటీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇటు రైతులకు కావచ్చు, లేదా కార్మికులకు కావచ్చు, పేదలకు కావచ్చు, వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది కనుక మనం అందరం కూడా కరపత్ర రూపంలో, మరి అదేవిధంగా అవసరమైతే పాదయాత్ర రూపంలో, మరి అదేవిధంగా మరి పెద్ద ర్యాలీ చేసి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని, దానికోసం ఎంఆర్పిఎస్ ఒక 2,000 మంది నుంచి 5,000 మంది దాకా పోగు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాదిగా, జై మండ కృష్ణమాదిగా, జై మహాత్మ. థ్యాంక్ యూ. మిత్రుడు మధు మనం ప్రపోజ ఒక 10,000 మంది దాటారు. ఇంకా అనుమానించాలి ఎట్లా వస్తారు అని ఇప్పుడు మాకు ఒకటే, మీ అందరికీ కూడా ఒకటే, ఎవరైనా ఇండివిజువల్ చేసేవాళ్ళు మనం చేయొచ్చు. అది ఆర్డీటీస్ అదేమి అభ్యంతరం లేదు. ఈ సమస్యను సాల్వ్ చేయలేదు మనందరి అభిప్రాయం. కాబట్టి హరి మాట్లాడాల్సింది పోతే దయచేసి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడాలి. కాబట్టి ఉద్యమ స్వరూపం మీ ఉన్న మనసులో చెప్పే కరపత్రం ఉన్నారు మంచిది. మీ సంఘం తరఫున ఎంతమంది వస్తారో మనం ర్యాలీ పెట్టగలిగితే ఎవరు చేయగలిగింది వాళ్ళు చెప్పండి. మీ సంఘం పేరు చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ సంఘం పేరు చెప్పి మాట్లాడితే అందరికీ తెలుస్తుంది ఎన్ని సంఘాలు వచ్చినాయని. ఇప్పుడు హరి మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ చెప్పి ఆర్డీటీ పరిరక్షణ సమావేశాన్ని ఏర్పరిచినటువంటి సభాధ్యక్షుడికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఇతర కూడా ప్రజా సంఘాలు మరియు అభ్యుదయవాదులు, ప్రజాస్వామికవాదులు, ముఖ్యంగా అర్థాలకు దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఆర్డీటీ అంటేనే సేవ, సహాయము సేవ అంటేనే ఆర్డీటీ. దీనికి ప్రత్యేకంగా వేరే పేర్లు అంటూ లేవనేది నా వ్యక్తిగత భావన. మరి ఈ క్రమంలో ఈ ఆర్డీటీ ఎఫ్సిఆర్ఐ అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను మళ్లించడం ఎంత నష్టం, ఎంత ఇబ్బందిగా ఉంటుందో అనేది కూడా మనకు అందరికీ తెలుసు. మరి ఆ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆర్డీటీని తిరిగి అనంతపురం జిల్లాలో కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టారు, దళమెత్తి వినిపిస్తున్నారు. ఇది కూడా శుభపరిణామమే. మరి కార్యక్రమాల్లోకి వస్తే అన్ని నాయకులు కూడా ఈ ఉద్యమంలోకి రావడం, మరి 3 రోజుల క్రితం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమంలో భాగస్వామ్యంగా కీలక పాత్ర వహిస్తున్నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రికి అనంతపురం జిల్లా నుంచి 5 మంది ఎమ్మెల్యేలు పోయి ఎఫ్సిఆర్ఐ నిధులు వచ్చే విధంగా రెన్యువల్ చేయాలని చెప్పేసి ఒక వినతి పత్రం
పత్రం ఇచ్చారు. మరి నిన్నటి దినం స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి వచ్చారు. మరి నరేంద్ర మోడీతో ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడారా లేదా అనే సంగతి కూడా ఎవరైతే ఈ 5 మంది ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రికి అనంతపురం జిల్లా ఆర్డీటీ గురించి మొదలుపెట్టుకున్నారో వాళ్ళే సమాధానం చెప్పాలనేది నా ఆశ, ఆలోచన. ఎందుకంటే ఏదో మేము వినతి పత్రం ఇచ్చాము, ముఖ్యమంత్రికి తెలియజేశామని చెప్పేసి సానుభూతి పొందితే ఎవరు ఇప్పుడు చూస్తూ ఊరుకునేది లేదు. పొయ్యి వచ్చిన వాళ్ళకే తిరిగి సమాచారం వస్తుంది కాబట్టి పొయ్యి వచ్చిన ఎమ్మెల్యేలే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీకి తెలియజేసినారా లేదా అనే సంగతి మనకి చెప్పాలి. మరి నరేంద్ర మోడీ ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయాలనేది ఒకటి. మళ్ళీ రెండోది సభాధ్యక్షుడు మాట్లాడుతూ అందరూ ఏదో రూపంలో కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పటికే సిపిఐ, సిపిఎం, రాజకీయ పార్టీలంతా అఖిలపక్ష జేఏసీగా ఏర్పడినారు. మరి ఏర్పడిన వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు. అట్లా కానే కాదు, అందరూ కలిసికట్ట ఉద్యమాలు చేయడానికి సిద్ధపడాలి. ఇది అందరి సమస్య అయినప్పుడు అందరూ ఎందుకు కలుసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. మరి ఆ క్రమంలోనే నిన్నటి దినం అంటే ముఖ్యంగా ఆర్డీటీ అంటే దళిత గిరిజనుల పక్షపాతిగా వాళ్ళని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా చేసింది, ఇప్పుడు లబ్ధి పొందింది కూడా వాళ్ళే. కాబట్టి మేము అటువంటి ఉద్దేశంతోనే డిఎస్పీ గారిని కలిసి సోమవారం నుంచి తిరిగి సోమవారం వరకు కలెక్టర్ కార్యాలయం ముందు 2 నిరాదీక్షలు చేయాలని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నాం. మరి అలాగే ఈ కార్యక్రమంలో నిరాదీక్షల్లో ఈ జనాల్లో వచ్చే స్పందన తీరును బట్టి కార్యక్రమ రూపాంతరం చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాలు అన్ని ఎవరికి వాళ్ళు చేసుకుంటే సన్నగిలిపోతుంది. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఎవరికి వాళ్ళు చేసే క్రమంలో మనం బలహీనులుగా కనిపిస్తాము. కానీ కాదు, అందరూ లబ్ధి పొందాము. ఇప్పటికీ ఆర్డీటీ కొంత ఇచ్చిన సమాచారం మేరకు 4,51,200 మంది ఆర్డీటీ నుంచి ప్రత్యక్షంగా లబ్ధి పొందారు. మరి 25,000 పరీక్షలకు గృహాలు నిర్మించారు. ఇంకా రైతులకి వివిధ రకాల మహిళలకు ఉపాధి రంగాల్లో ఎంతో వేలాది మందికి ఉపాధి పొందారు. కాబట్టి లక్షల్లో ఉన్నటువంటి ఈ లబ్ధిదారులను ఏకం చేసి లక్షలాది మందిగా తరలి వచ్చి అనంతపురం నగరాన్ని చుట్టుముట్టి రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గర పోయి మీరు కూడా ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా కలిసి రావాలి అని చెప్పి వాళ్ళని కలుపుకొని ఉద్యమం చేస్తే తప్ప నరేంద్ర మోడీ తలవంచడం అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి ఎంపీలు ఇద్దరు, ఎమ్మెల్యేలు 14 మంది ఈ ఆర్డీటీ తిరిగి పరిరక్షించుకొని ఈ ఆర్డీటీని ఈ జిల్లాలో కొనసాగించుకోవడానికి చేసే ఒక పెద్ద ఎత్తున జరిగే ఉద్యమంలో ఈ రాజకీయ నాయకులు ఖచ్చితంగా కలుపుకోవాలి. రాలేదంటే వాళ్ళ కర్మ, వాళ్ళ గతి కాలం నిర్ణయిస్తుందనే రకంలో సంకేతాలు ఇస్తే తప్ప ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకోవడం అనేది మనకు తెలుస్తూ ఉంది. మరి ఆ క్రమంలో రాజకీయ నాయకుల్ని, అన్ని కులాలు మరియు ప్రజా సంఘాలని, రాజకీయ వామపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా 2 ప్రధాన అంశాలు ఏంటంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని ఎమ్మెల్యేలు తిరిగి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఏం సమాచారం ఇచ్చారో, ఏం తిరిగి చెప్పారనే రకంలో డిమాండ్ చేసుకోవాలి. దానివల్ల మనకి స్పష్టమైన హామీ కానీ ఆలోచన కానీ కలిగే అవకాశం ఉంది. మరి అందరినీ కలుపుకొని ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాని కరపత్రం కానీ లేకుంటే ప్రచార కార్యక్రమాల్లో కానీ సోషల్ మీడియా ద్వారా మనమంతా బాధ్యతగా వ్యవహరించి ఈ సేవ్ ఆర్డీటీ అనే కార్యక్రమాన్ని అందరికీ తెలిసిందే, ఇంకా తెలిసే విధంగా ఇది ఇతర రాష్ట్రాలకు పార్టీ పద్ధతుల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పేసి సభాధ్యక్షుడు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు జైబీలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జైబీ. ఇప్పుడు మన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రంగాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు రమణారెడ్డి. నేను మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్గా ఉంటున్నాను. ఇది నా సొంత నడుపుతున్న ఫౌండేషన్. నేను ఎవరితో డబ్బు తీసుకోవడం లేదు. ఇక్కడ నాకు ఆర్డీటీతో సేవా కార్యక్రమం ఉంది. నేను 71లోనే కర్నూలు ఆర్డీటీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉద్యోగం చేశాను. ఫాదర్ గారితో నాకు పరిచయం ఉంది. నాకు 76 సంవత్సరాలు అయితే 71లో ఉద్యోగం చేశాను. తర్వాత నిజంగా చెప్పాలంటే ఆర్డీటీ వాళ్ళు చేస్తున్న పనులు స్వయంగా చూసిన వాళ్ళే మనసారా చెప్తున్నాను. ఈరోజు అలాంటి పని చేసే వారికి ఇలాంటి విపత్తు వచ్చిందంటే చాలా దురదృష్టకరం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి.
వారికి తోడ్పాటుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ యొక్క అసలు నిజంగా చెప్పాలంటే కళ్యాణం హాస్పిటల్ కానీ బత్తలపల్లి హాస్పిటల్ కానీ కరోనా టైంలో లేకపోతే ఎంతమంది మనకు దక్కేవారు కాదు అందరికీ తెలిసిన విషయం. దయచేసి అందరూ కలిసికట్టుగా పెద్దలు చెప్పినట్లు ఒక సభ ఊరేగింపుగా జరిగితే మంచిదని నా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మా భాష ముస్లిం ఐఎంఎం భాష. థ్యాంక్ యూ. ఈరోజు సేవానికి ప్రొఫెసర్ సమావేశం ఏర్పడినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే మాదిరిగా ప్రజా సంఘాలందరికీ నాయకులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు మహబూబ్ బాషా, ఐఎంఎం ఆర్గనైజేషన్, మళ్ళీ ఎస్సీబీసీ మైనారిటీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు. మొన్న కూడా మేము ఆర్టీటీ ఆఫీస్ ముందర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాము. ఇంకా రానున్న రోజుల్లో యువకులు కార్యక్రమం చేపట్టే వారికి అందరికీ కూడా మేము మద్దతు ఇవ్వాలని చేసి ఆలోచించాము. మీరు కరెంట్ స్థానానికి ఈరోజు గుర్తు చేశారు, మంచి పని. అనంతపురం ఏడాది ప్రాంతం అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలాంటి ప్రాణం కూర్చునేది ఈ జిల్లా అనంతపురం జిల్లాకి ఈ రెండు సంస్థలే ప్రాణం కూర్చునేది. ఎందుకంటే ఇది ఆ టైంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయలేంది. ఈరోజు మీరు ఈ సేవా కార్యక్రమం చేసి ప్రజలను ఈ ఏడాది ప్రాంతం నుంచి కాపాడారు. అందులో బాగా కొన్ని సేవా కార్యక్రమం ప్రజా సంఘాలు చేసుకుంటూ ఈ అనంతపురం జిల్లా కాపాడుకుంటారు. అటువంటిది ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు పైనుంచి ఫండ్స్ పంపించినట్లుగా వీళ్ళు నిధులు పంపించినట్లుగా ఫీలింగ్ అయిపోయి నిధులు మేము ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నారేమో. కానీ మేము ఈ అన్యాయం జరిగితే మటుకు మా ప్రాణాలను పొలం పెట్టి ఈ ఆర్టీని మేము కాపాడుకుంటాం. ఇది నిజంగా నేను ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్ మంచి పని చేసే వాళ్ళకి మనం ప్రోత్సహించాలి కానీ అనుభవం ఎప్పుడైనా చేయకూడదు. ఒకటి బానిసత్వ ప్రత్యేకాన్ని చేయడం లేదు ఆర్టీటీ సంస్థ. అందుకోసం మనము కలిసికట్టుగా అందరూ చేద్దాం. ఇలా ఏ సంఘటన జరిగినా అంతా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు అతీతంగా అందరూ కలిసి చేద్దాం. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా కాబట్టి, ఎందుకంటే మనం మంచి చేస్తాం కాబట్టి. దానికోసం నేను ఒకటే చెప్తున్నా అంటే ఒక ర్యాలీ రూపం కానీ లేదా బహిరంగ సభలు కానీ అదే మాదిరిగా దీక్ష ఉంచడానికి నేను దీనికి పూర్తి మద్దతు ఇస్తాను. ఇలాంటి జరగాలి, అప్పుడే రోడ్డులో జరగాలి వస్తేనే తెలిసేది. అదే మాదిరిగా ఈ ఆర్టీటీ సమస్య నుంచి చాలా మంది లబ్ధిదారులు పొందినారు పల్లెల ప్రాంతాల్లో. వాళ్ళకందరికీ అవగాహన కల్పించి వాళ్ళకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఎక్కువ లబ్ధిదారులు ఉన్న ఎదురు ఉంటే వాళ్ళకి రాజకీయాలు కూడా తెలుస్తుంది. ఇది నిజంగా జరిగిందా లేదా తెలుస్తుంది కదా. ప్రతి ఒక్కరికి విద్యార్థులు కానీ మహిళలు కానీ కార్మికులు కానీ ఆ హౌస్ కట్టించుకున్నారు వాళ్ళందరికీ కూడా మేము అలా చూసాము. వాళ్ళకందరూ లభించి ఈ పని చేస్తే బాగుంటుంది. మీకు పూర్తి మద్దతు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు జరిగింది. నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అన్న వాయినమ్మ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు అమ్మిరెడ్డి గారికి, ఆదినటువంటి స్వచ్ఛంద సంఘాలు, ప్రజా సంఘాలు, ఇతర నాయకులకి కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లాస్ట్ మంత్ 20వ తారీఖున పక్కనే పెన్షన్ భవన్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్టీటీ వల్ల మన జిల్లాకు నష్టమా లాభమనే దాని మీద రౌండ్ టేబుల్ సమస్య ఏర్పాటు చేశాం. దాంట్లో అందరూ కూడా మన జిల్లా బాగుందనేది ఇది కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చేటువంటి వాళ్ళ అభిప్రాయం ప్రకారం లాస్ట్ మంత్ 28వ తారీఖునే కలెక్టర్ గారు కలిసాం. మా ముందుగా గ్రామాల్లో మండలాల్లో మా శక్తి మేరకు అందరినీ కలిపి ఆర్టీటీ తిరుగుతుంది. కాబట్టి ఆర్టీటీ పోతే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా జరిగితే మీరు రావాలన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా గ్రామంలో కూడా కొంతమంది తెలుసు వాళ్ళ పరివారు అందరికీ తెలిసి మరి అందుకని చెప్పారు. వెంటనే ఇమీడియట్ గా 2-3 రోజుల్లో అందరూ పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అయిన తర్వాత లబ్ధిదారులను కలుపుకొని నియోజక కేంద్రాలు, మండల కేంద్రాల్లో మనం ర్యాలీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ఉద్యోగం చేసినా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మీతో పాటు ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నేను డిస్కవర్ అనంతపురం అనే ఒక సోషల్ మీడియా పేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము 7 రోజుల క్రిందట సేవ అనంతపురం సేవ అది అని
లక్షలాది జనాలకి సంబంధం ఉన్న ఆర్టీటీ కాబట్టి మేము గలం విప్పాల్సి వచ్చింది. మేము గలం ఎందుకు విప్పాల్సి వచ్చిందంటే లబ్ధి పొందిన వాళ్ళు, మేధావులు, నాయకులని చెప్పుకునే వాళ్ళు అందరూ మౌనంగా ఉండిన్నారు కాబట్టి. సో ఈ ఉద్యమం ఇలా ముందుకు రావడం చాలా చాలా ఆనందం కలిగిస్తుంది. నా మనవి ఒకటి ఏమంటే, ప్రజలందరూ అంటే ఏ రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు, మత సంఘాలకు సంబంధం లేని ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలంటే మనం మొదట రాజకీయాల గురించి ఆ ప్రభుత్వం మెడలు ఉంచుతాం, ఇతని మెడలు ఉంచుతాం అనేది మనం కొంచెం సేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే మనం ఇవి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత నష్టం ఆర్టీటీకి జరుగుతుంది. ఈ యుద్ధం మనం చేయాల్సింది ఢిల్లీలో. అందుకే మేము ఇక్కడ చేతనైనంత చేస్తున్నా కానీ నేషనల్ మీడియా దృష్టిలో ఏ విధంగా ఈ సమస్యను తీసుకువెళ్ళాలా అనే కార్యాచరణతోనే గత 6 రోజుల్లో దాదాపు 1,20,00,000 మంది ఫోన్లలో ఈ సమస్య తెలియజేశాం. అంటే వివిధ రాష్ట్రాలలో అన్ని చోట్ల మనము ఇప్పుడు చెప్పాల్సింది ఆర్టీటీ ఎంత మంచి చేసింది అనేది మనం ప్రజల్లోకి చాలా బలంగా తీసుకువెళ్ళాలి. ఎవరో ఎంత చెడు చేసినారనేది కొంచెం కాసేపు పక్కన పెడతాం. సో ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు కావాలంటే మనం ఆర్టీటీ చేసిన మంచి గురించి బలంగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా కొన్ని వేల మంది జీవితాలని ఆర్టీటీ స్పాన్సర్ చైల్డ్ ప్రోగ్రామ్ కింద వాళ్ళని డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో, సైంటిస్టులుగానో ఎంతో ప్రయోజకుల్ని చేసి ఈరోజు వాళ్ళు లక్షలలో జీతాలు తీసుకుంటూ వివిధ నగరాల్లో, వివిధ దేశాల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళలో ఏ ఒక్కరు కూడా గొంతు విప్పకపోవడం సిగ్గుచేటు. సో వీళ్ళందరినీ గొంతు విప్పేలా చేయడం మన కనీస బాధ్యత. మొదట వాళ్ళని ట్రిగర్ చేసి మీకు జీవితం ఇచ్చిన ఆర్టీటీ గురించి ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడుగా మీరు మాట్లాడేదని మనం ప్రశ్నించాలి. సోషల్ మీడియాలో ఆ పని మేము చేస్తున్నాం ఇప్పుడు. అదేవిధంగా ఎంతో మంది ఎన్జిఓలు ఈ జిల్లాలోనే కాకుండా రాయలసీమలో ఉండే ఎంతో మంది ఎన్జిఓలు ఆర్టీటీ లేకపోతే ఈ ఎన్జిఓలు లేవు. ఈ ఎన్జిఓలు అందరికీ ఆర్థిక సాయం ఏదో ఒక రోజు ఆర్టీటీ చేసింది. అది కూడా ఒక కారణం ఈరోజు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యూ కాకపోవడానికి. అంటే వాళ్ళ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ని కూడా బలంగా పెట్టి కొన్ని వందల మంది ఎన్జిఓల్ని రాయలసీమలో సాయం చేసిన ఆర్టీటీ ఈ రోజు ఆ ఎన్జిఓలంతా ముందుకు వచ్చి మాట్లాడాలి. అప్పుడే ఉద్యమం ముందుకు వెళ్తుంది. కరపత్రాల గురించి పెద్దలు చెప్పారు. కరపత్రాల రోజులు అయిపోయినాయి. ఈ రోజు అంత ఖర్చు పెట్టి మనము గ్రామీణ ప్రాంతాల్లో చేయాలంటే కరపత్రాలు చాలా చాలా అవసరం. కానీ ఈ ఉద్యమం అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా చేయగలిగితే, అది జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయగలిగేది. సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్. రోజుకి 10 కరపత్రాలు మన జనం మొబైల్ ఫోన్లో పంపించవచ్చు ఖర్చు లేకుండా. సో దయచేసి సోషల్ మీడియాని ఒక బలమైన ఆయుధంగా ఇప్పుడు వాడుకొని ఈ మంచిని కాపాడడానికి మనం ముందుకు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా అందరూ బహిరంగంగా ఉద్యమించాలి అని ఇందాక పెద్దలు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ చాలా మందికి తెలియదు ఇంత సంక్షోభంలో ఆర్టీటీ ఉందని. వాళ్ళని మనం ఈ విధంగా ఉత్తేజపరిచి వాళ్ళందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయగలిగితే, అదేవిధంగా ఒక భారీ ర్యాలీ, మన జెండాలు, మన కండువాలు అన్నీ పక్కన పెట్టి ర్యాలీ చేస్తే మేముంటాం. లేదు మా జెండాలు, మా కండువాలు ఉంటాయంటే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉండకపోవచ్చు. నేను వస్తాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ చాలా మంది ప్రజలు ఇటువంటి ర్యాలీల్లో ముందుకు రావడానికి కానీ, ఈ ఉద్యమం గురించి మాట్లాడడానికి కానీ జంపుతున్నారంటే ప్రధాన కారణం ఏ రాజకీయ పార్టీనో, ఏ సంఘమో, ఎవరు దీంట్లో ఉన్నారో ఏమో తెలియని సంక్షోభంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఆర్టీటీకి మతం రంగు కానీ, కులం రంగు కానీ, రాజకీయ రంగు కానీ పుయ్యకుండా ఈ సేవ్ ఆర్టీటీ అనే ఉద్యమం ముందుకు తీసుకువెళ్తే మనం అనుకున్న ఫలితాలు వస్తాయని నేను దృఢంగా నమ్ముతున్నా. అదేవిధంగా మరో ముఖ్యాంశం, నిన్న ప్రధానమంత్రి గారు వచ్చినారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా లేదా, ఏం మాట్లాడారు అవి చెప్పారు. ఎందుకు చెప్తారు? ఐ థింక్ మీరందరూ
ప్రజా పోరాటంలో నుంచి పుట్టిన వాళ్ళు. నేనన్నా ఇటీవల ఒక 5 ఏళ్ల కింద ఈ ఊరికి వచ్చి ఏదో కొంచెం సేవా కార్యం, మీరంతా ప్రజా పోరాటంలో నుంచి పుట్టిన వాళ్ళు. మంచి జరిగింటే గొంతెత్తి చెప్పేవారేమో, ఆడ అనుకున్నది కాలేదు కాబట్టి గొంతెత్తి చెప్పడం లేదేమో. కానీ మన సమస్య అది కాదు కదా. మనం రాజకీయ నాయకుల మీద ఎందుకు ఆధారపడి ఉండాలా? కొన్ని లక్షల మంది జీవితాలను మార్చిన ఆర్టీటీ కోసం ఈ లక్షల మంది జనమే పోరాడాలి, కానీ రాజకీయ నాయకులు ఎందుకు పోరాడాలా? అవసరం లేదు. అందుకే నా మనవి, మనమందరము మన జెండాలు మన కండువాలు పక్కన పెట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే ప్రజల్లో నుంచి చాలా మంది ప్రజలు, చాలా మంది యువకులు, వృద్ధులు, ఉద్యోగస్తులు అందరూ వస్తారు. అదేవిధంగా ఎవరెవరైతే ఈ విధంగా ఆర్టీటీ ద్వారా లబ్ధి పొందినారో వాళ్ళందరికీ టెస్టిమోనియల్ వీడియోస్ మేము తయారు చేస్తున్నాం. తద్వారా ఎన్ని వేల మంది ఆర్టీటీ ద్వారా లబ్ధి పొందినారనేది జనానికి తెలుస్తుంది. మన గొంతు వినిపించాల్సింది ఢిల్లీలో అనంతపురం వీధుల్లో మనము ఇది మొదలు పెడితే అక్కడ వినపడుతుంది. సో మా ప్రయత్నంగా ప్రస్తుతానికి ఈ 6 రోజుల్లో దాదాపు 285 జాతీయ న్యూస్ వెబ్సైట్లో ఈ కథనం వచ్చేలా నేను డిఫరెంట్ కథనాలు రాసినాను. అది బలంగా వెళ్తా ఉంది. ఆన్ ఎన్ యావరేజ్ ప్రతిరోజు మేము రాస్తున్న కథనాల్ని ఆన్ ఎన్ యావరేజ్ ప్రతిరోజు 4,75,000 మంది చూస్తున్నారు. ఇప్పటి వరకు రాసిన కథనాలు అయితేనేమి, వీడియోలు అయితేనేమి, ఫెడర్ గారి గురించి పెట్టిన ఇవన్నీ కూడా కొన్ని కోట్లలో వ్యూస్ వెళ్ళిపోయినాయి. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. మనం దీన్ని జాతీయ స్థాయిలో ఉద్యమంగా తీసుకువెళ్ళి మధ్యాహ్నం చెప్పినట్లు మన దగ్గర సమయం లేదు. ఎందుకంటే 60 రోజుల కన్నా ఎక్కువ సేవలు అందించే వనరులు లేని ఆర్టీటీ దగ్గర మన దగ్గర కూడా సమయం లేదు. కాబట్టి మనం డిజిటల్ మీడియాని, సోషల్ మీడియాని ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత ఫాస్ట్గా జనంలోకి వెళ్ళేదానికి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరైనా సరే, ప్రతి ఒక్కరు మీ పర్సనల్ ప్రొటెస్ట్ అయినా కానీ, గ్రూప్ ప్రొటెస్ట్ అయినా కానీ మేము అది సోషల్ మీడియాలో తీసుకువెళ్ళడానికి ఎల్లవెల్లలా మీ అంటే, అదేవిధంగా మీరు చేస్తే ఏ ఉద్యమమైనా సరే, ఎక్కడైనా సరే ఈ ఉమ్మడి జిల్లాలో అనిల్ కుమార్ అనే వ్యక్తి అక్కడ ఉంటాడు. థ్యాంక్స్. ఇప్పుడు అనిల్ చెప్పినట్లు మా జర్నలిస్టులు ప్రయత్నం అదే, మేము చేస్తున్న ప్రయత్నం అదే. అజెండా రాజకీయాలు ఇవన్నీ పక్కన ఉండాలనేది దీనికి స్టెప్ తీసుకున్నాం. మన రాజకీయ అయింది కాబట్టి, అనిల్ చూసినాడు కాబట్టి ఇప్పుడు దాన్ని మా ప్రయత్నమే జర్నలిస్టుగా. ఇది రాజకీయాలకి సంబంధం లేదు ఈ ఉద్యమం, అందరు ప్రజా సంఘాలు. అందుకే మేమే దీనికి నాయకత్వం తీసుకోవాల్సి వస్తుంది. మేమే అందరితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. పార్టీ ఉద్యమంగా చూడకుండా చేస్తేనే దీనికి మేమందరం కూడా జర్నలిస్ట్ అనుకున్నది అదే. దీనికి పార్టీ రంగం లేకుండా జన ఉద్యమంగా జనంలోకి తీసుకెళ్లాలనేది మా ప్రయత్నం. మీరందరూ కూడా సహకరిస్తేనే సోషల్ మీడియా అనిల్ చాలా మంచిగా దీన్ని తీసుకెళ్లారు. సంతోషం. అట్లా అందరూ ఒక బాధ్యత నెరవేర్చగలిగితేనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కోరేది ఒకటే, సమయం తక్కువ ఉంది కాబట్టి ఉద్యమ స్వరూపం చెప్పాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానిస్తాము. ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది అని ఇంకా కొంతమంది చెప్పారు. మన కొంతమంది రాజకీయ నాయకులు అందరినీ కలుపుకుంటాం, అంతేగాని జెండా ఉండకూడదు. వీళ్ళంత వరకు అందరినీ కలుపుకుంటాం. ఆల్రెడీ మన ఈ వారం జరిగిన సభలని అదే రాజకీయ నాయకులు కలిసినాం. చాలా మందికి అవన్నీ సమయం లేదు చెప్పలేకపోతున్నాం. అందరినీ అధికార పార్టీ వాళ్ళని కలిసినాం, అందరినీ కలిసినాము, ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడినాం, అన్ని చేసినాము. ఒక స్టెప్ కనింది. అది కనిన తర్వాత ఇప్పుడు ఎంతో చెప్పుతున్నాం కోసమే మీ అందరినీ ఆహ్వానించడం. కాబట్టి మీరు మీ ఉద్యమ స్వరూపం అందరూ చెప్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు లాయర్స్ అసోసియేషన్ నేషనల్ మెంబర్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఉద్యమ అభినందనలు. నా పేరు వీరు యాదవ్. నేను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్గా నా ప్రస్తుతం అనంతపురం భారతదేశంలో ప్రాక్టీస్ చేశాను. మిత్రులారా, ఇక్కడికి వచ్చిన అందరికీ ఒకసారి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన కార్యాచరణ ఏమంటే, దయచేసి అందరూ పాయింట్ చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ప్రజల్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆర్టీటీ నుంచి కొన్ని లక్షల మంది ఈ జిల్లాలో, అదేవిధంగా వేరే వేరే జిల్లాల్లో లబ్ధి పొందినారు. మరి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళ దగ్గరికి ఈ సమాచారం చేరవేసి వాళ్ళని ఈ ఉద్యోగంలో భాగం చేస్తారు. కొన్ని లక్షల మందిని ఈ ఉద్యోగంలో భాగం చేసి మరి ఈ తవకలాంత ఏదైతే ఉంది, తవకలాంత నేను సైతం ఆర్టీటీ కోసం
నుంచి లబ్ధి పొందినారు వాళ్ళందరినీ ఈ ఉద్యమంలో భాగం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తే తప్పితే ఈ ఉద్యమం ముందుకు పోదు. కేంద్ర ప్రభుత్వం దిగరాదు. మరి గల్లీలో ఈరోజు అనుకుని వినిపిస్తే గల్లీలో ఢిల్లీ కోటలు పీటలు ఆడే విధంగా మరి కొన్ని లక్షల మంది ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతారు. మరి ఇక్కడ ఉన్న నాయకులు అదేవిధంగా ఇక్కడున్న పెద్దలు ఆలోచించాల్సింది ఏమంటే దీన్ని గ్రామ స్థాయికి అదేవిధంగా మండల స్థాయికి అంటే ప్రతి ఒక్కరు ఉన్నారు ఆల్రెడీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరు ప్రజాసేవ నాయకులు ఉన్నారు. మరి వారి నుంచి లబ్ధి పొందిన వాళ్ళ నుంచి కూడా మరి అదేవిధంగా ఆర్టీటీ ఎంప్లాయీస్ ఎవరుతున్నారో వాళ్ళ నుంచి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే విధంగా తీసుకొని రావాలి. అది ఆ తర్వాత రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఎవరైతే అంటున్నారో గడవాలి లేకుండా అంటే ప్రత్యక్షంగా దీంట్లో పాల్గొని మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మరి ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంఘంగా మీకు ఇంకోటి ఏమంటే మీరు ఏ ఉద్యమం తీసుకున్నా మరి న్యాయపరంగా అదేవిధంగా ఇంకో ఉద్యోగం ఏ ఉద్యమం తీసుకున్నా మరి మా మద్దతు మీకు ఖచ్చితంగా ఉంటుందని మరి తెలియజేసుకుంటూ మీరు అవకాశించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరు తెలియజేసుకుంటూ ముడి చేశారు. అన్న నా పేరు రంగారెడ్డి, అనంతపురం డిస్ట్రిక్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మన సేవ్ ఆర్టీటీ అనేది మనకు వచ్చిందంటే మన కంటితో చూస్తున్నాను అనమాట. ఇంకా మీరు చూస్తున్నారు. నేను ప్రతిరోజు బ్యాంకింగ్ పోతే బ్యాంకింగ్ వచ్చేవాళ్ళంతా అన్న ఇంకా ఫండ్స్ లేవన్నా, ఇంకా ఆర్టీటీ పరిస్థితి ఇంత అధ్వానం అయిపోయింది. ఇంకొక పక్కన అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు అన్న ఇక్కడ మాకు ఒక శాలరీస్ ఇచ్చుకోలేదంటే మీరు ఏదైనా మాకు ఎక్కడైనా జాబ్ చూపించడం కూడా అడిగినప్పుడు నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఈ యొక్క దేశంలో ఈ యొక్క సంస్థలు ఉన్నాయి. సంస్థలను బట్టి శిక్ష విధించాలి తప్ప ప్రతి ఒక్క సంస్థకు ఒకటే రూల్ అనేది తప్పు చేస్తుంది గవర్నమెంట్. మీరు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అయితే అన్ని ట్రస్ట్ మాదిరి అన్ని యొక్క మాదిరి మన అనంతపురం ఆర్టీటీ కాదు. మన అనంతపురం ఆర్టీటీకి ప్రతి ఒక్క ఇంటీరియర్ నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము ఒక విద్యారంగం అయితేనేమి ఆరోగ్య రంగం అయితేనేమి ప్రతి ఒక్క ఇది అందించే దాంట్లో ప్రప్రదంగా ఉంది. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తుందో ప్యారలల్ గవర్నమెంట్ అని అన్నతో నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈవెన్ పోలీసులకు అవసరం పడినా రెవెన్యూకి అవసరం పడినా ఈవెన్ పార్టీ కాలేజీలో స్టూడెంట్స్ హాస్టల్ కావాలన్నా ఫండ్ ఇచ్చి దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసి సపోర్ట్ చేసినటువంటి ఆర్టీటీ మన గడితో మెడిసిన్స్ అయితే మేడం గారు డైరెక్ట్గా చెప్పేది ఒక బ్రాండెడ్ వాడండి బ్రాండెడ్ వాడండి. ఆ మాట ఆర్టీటీ అనుకుంటే మాకు ఎప్పుడు కూడా మేడం చెప్పిన మాటలే వినపడుతున్నాయి. ఈ రోజు నేను చెప్పేది ఏమంటే అంతా జరిగిపోయిన తర్వాత ఎవరేం చేయలేరు. మీరు తీసుకునే నిర్ణయానికి మన అనంతపురం ఆర్టీటీ పక్కా 100% మంచి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పుడు మాకు సబ్మిట్ రెన్యువల్ చేసి యాక్సెప్ట్ చేయండి. దాని పక్కన ఏదైనా ఇబ్బందులు ఉంటే మా అనంతపురం మొత్తం జిల్లా ప్రజలే మీకు కట్టుబడి ఉంటారనేది ప్రతి ఒక్కరు మనం రాసిస్తాం కావాలండి గవర్నమెంట్. అయితే ఇది టోటల్ నిర్వీర్యమైన తర్వాత మనం చాలా కష్టం. చూపు మొత్తం అందులో అయిన తర్వాత చూపు తెచ్చుకునేది కష్టం. కొద్దిగా చూపు దగ్గర ఉన్నప్పుడు దాన్ని చేసుకోవాలి తప్ప ఇప్పుడు మనకు కావాల్సింది గవర్నమెంట్లోని ఇమ్మీడియట్ గా రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేసి తప్పు ఒప్పుకుంటే మొత్తం మన వేదికగా కూర్చొని మనం ఆ తప్పుకు ఏదైనా సర్చ్ చేసుకున్నాం. మన అనంతపురం ఆర్టీటీ తప్పు ఏమీ చేయలేదు. అయితే ప్రతి ఒక్కరిపైన మంచి గుణం నుండి వాళ్ళ కార్యక్రమాలు మంచి కార్యక్రమం చేస్తూ ఇంకొక రంగాన్ని కదా వేరే కష్టం ఇస్తానని వాళ్ళు మంచి మనస్తత్వంతో ఇస్తున్నారు తప్ప వేరే భావం వాళ్ళకి లేదు. అందువల్ల మన ఆర్టీటీని మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైనాన్స్ గా దెబ్బతింటే మన ఎవరితో కాదు లేవి. వాళ్ళ ఉద్దేశం అది నిదానంగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశమే. రెన్యువల్ చేసి మళ్ళా టైం ఇచ్చి ఏదైనా తప్పులు ఉంటే దానికి శిక్ష విధించినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తాం. అందుకోసం ఇది ఇమ్మీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ట్రస్టుల మాదిరి అనంతపురం ఆర్టీటీ ట్రస్టుగా తీసుకోకుండా రెన్యువల్ చేసి ఫర్దర్ ఏదైనా ఉంటే మనం దానికి శిక్ష ఏదానికైనా రెడీ ఉంటాం అనంతపురం ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ. రెక్స్ సంస్థ నుంచి బాలుజ గారు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. నా పేరు బాలుజ, రెక్స్ ఎన్జిఓ డైరెక్టర్. చాలా
ఎన్జిఓ ప్రతినిధులు ఎవరు లేరు. దీన్ని బట్టే మనందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ ప్రశ్నించినా, ఎక్కడ ర్యాలీలన్నా ధర్నాలన్నా ఇమీడియట్లీ వాళ్ళు ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళు పెట్టుకున్న రూల్స్. నేను మిత్రులందరికీ ఒక 2-3 విషయాలు చెప్పాలనుకున్నాను. మనము 2 రకాలుగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తే బాగుంటుంది. ఒకటేంటంటే లీగల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఎట్లాంటి స్ట్రాటజిక్తో మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది దీనికి ఒక స్టీరింగ్ కమిటీనా కోర్ కమిటీనా ఏం పేరు పడతారో తెలియదు, ఒక టీం ఉండాలి. తర్వాత మిగతా మిత్రులందరూ అన్నట్లు అన్ని ప్రజా సంఘాలు కానీ, గ్రామ స్థాయిలో ఉన్న చాలా సంఘాలు కానీ వీళ్ళందరూ ఉద్యమం రూపంలో ఢిల్లీ వరకు చేయడానికి ఎట్లాంటి పద్ధతిలో వెళ్ళాలి, ఈ 2 చేయగలిగితే బాగుంటుంది అనేది ఒక విన్నపం. అంతకన్నా ఇంపార్టెంట్ ఇది ఒక ఈరోజు 1 year నుండి జరుగుతున్నది కాదు, 5 years కింద నుండి కూడా ఎఫ్ఐఆర్ అనేది రెన్యువల్ చేయాలి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలనేది మొట్టమొదటిగా 5 ఏళ్ళ కిందట మనకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు మనకు తెలియని విషయాలు 2 ఏమున్నాయంటే, ఆర్టీపీ లాంటి పెద్ద సంస్థలు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో పనిచేస్తున్నవన్నీ కూడా సీజ్ చేశారు. అవి ఎట్లాంటి సంస్థలు అంటే చాలా మటుకు మతాలకు సంబంధించి చేయడం లేదు, అది ఒక పెద్ద అపోహగా తీసి, లేదంటే మతాలను ప్రోత్సహించే విధంగా ఈ సంస్థలు ఉన్నాయని కొన్ని క్రిస్టియన్ ఫండ్లు చేస్తే, రెండో విషయం ఏంటంటే ఎక్కడైతే వందబృతి కమ్యూనిటీ ఉందో నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైన లేదంటే అవగాహన కార్యక్రమాలు వెళ్ళినప్పుడు ప్రశ్నించే విధంగా ఉండకూడదు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి చేసిన ఒక ప్రయత్నం. దాంట్లోనే మన జిల్లా తీసుకుంటే కూడా 4,000 ఎన్జిఓలు ఉండేవి, రకరకాల కార్యక్రమాలు చేస్తూ 400 ఎన్జిఓల పైన కొంత ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండేవి రాయలసీమ ప్రాంతంలో. ఇప్పుడు ఒక 10 కూడా లేవు రెన్యువల్ అయిండేవి, ఇవన్నీ కూడా క్లోజ్ అయినాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనందరూ వినే వెంట మార్క్స్ ఫామ్ ఇండియా అని, గ్రీన్ పీస్ అని, ఇది నేషనల్ స్థాయిలో పనిచేస్తున్న సంస్థలు, వీటితో పాటే ప్లాన్ ఇండియా అని, వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ ఆర్గనైజేషన్గా హైదరాబాద్ బేస్డ్ స్టేట్ వైడ్ ఉండి ఒక చిన్న చిన్న ఎన్జిఓలకు సపోర్ట్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నడిచేవి, అవన్నీ సీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఆర్టీటీకి వచ్చిన అంటే ఇంటర్నల్గా కూడా కొంతమంది మిత్రులు కొన్ని లక్షల మంది వాళ్ళతో బెనిఫిట్ పొంది ఎందుకు రోడ్డు మీదకి రాలేదు అనేది అన్నారు. ఆ విషయం ఏంటంటే ఇంటర్నల్గా ఆర్టీటీలోనే వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తే మా మీద ఇంకా వేరే రకమైన ఒత్తిడి వస్తుంది, సమస్య అవుతుంది అని చెప్పి హైయర్ అథారిటీ నుండి కూడా వాళ్ళ ఇంటర్నల్ ఇది వాళ్ళ బెనిఫిషియల్ బయటికి రాకుండా చూడడానికి కూడా ఒక ప్రయత్నం జరిగింది. అందుకని చాలా మంది రాలేదు. మీరు ఏ గ్రామంలో కనిపించినా కూడా అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది నాకు ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమాచారం. రెండో విషయం ఏంటంటే వీటికి సంబంధించి అంటే అంతకన్నా ఇంపార్టెంట్ ఏమంటే ఇట్లాంటి ఉద్యమం అనేది ఇంత పెద్ద పెద్ద సంస్థలు క్లోజ్ చేసినప్పుడు ఎక్కడే కానీ ప్రశ్నించే విధానం ఇట్లాంటి స్పందన అనేది రాలేదు. అది మన జిల్లాకే అది నిజంగా ఒక చాలా గొప్ప విషయం. ఇది ఎప్పుడు అనంతపురం జిల్లాలో ఉంది. ఎందుకంటే చాలామంది సామాజిక సమస్య పైన స్పందించే ఆ హృదయాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని రంగాల్లో ఉన్నారు. దానికన్నా ముఖ్యంగా జర్నలిజం ఈ నాయకత్వం తీసుకోవడం అనేది ఇంకా అభినందించదగ్గ విషయము. వీటికి సంబంధించి ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ఏలో 2 విషయాలు ఉన్నాయి. అది నేను మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా. వాళ్ళ రూల్స్లో ఏంటంటే ఈ 2 విషయాలు కీలకంగా దాని మీదనే ఆర్టీటీకి మేము క్లోజ్ చేసినామని రిటర్న్లో ఇచ్చినారు. రిటర్న్లో ఇచ్చేది వేరు ఉంటుంది, నిజంగా వాంటెడ్గా చేసేది వేరు ఉంటుంది. ఈ 2 ఒక 5 years నుండి జరుగుతున్న విషయం. అందుకని ఇట్లాంటి చాలా చాలా పెద్ద పెద్ద రూడర్స్ అన్ని కూడా క్లోజ్ అయి ఉన్నాయి. ఈ 2 విషయాల్లో ఏంటంటే వేరే ఎఫ్ఐఆర్ఏ అకౌంట్ ఒకటి ఉంటుంది, లోకల్ అకౌంట్ ఒకటి ఉంటుంది. ఎఫ్ఐఆర్ఏ ఫండ్ ఎక్కడ చేశారో తెలుసా? డైరెక్ట్గా ఆ అకౌంట్ ఏదైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉన్న అకౌంట్ రెజల్యూషన్లో ఉంటుందో లోకల్గా దాన్ని ఇప్పుడు నడపడం లేదు. నువ్వు పోయి ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేయి, నీ ఎఫ్ఐఆర్ఏ నుండి ఢిల్లీకి అకౌంట్లోకి వస్తుంది. మేము ఇక్కడ చెక్ చేసిన తర్వాత దేనికోసం వస్తుందో అప్పుడు ఈ లోకల్ అకౌంట్కి ఇస్తే దాని నుండి యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక రూల్ పెట్టారు. రెండో విషయం ఏమంటే లోకల్ ఫండ్ అనేది గవర్నమెంట్ యాక్టివిటీ
యాక్టివిటీస్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రాములు చేయొచ్చు. అది లోకల్ ఫండ్ నుండే నడపాలి. ఎఫ్సి ఫండ్ నుండి లోకల్ ఫండ్కి వేసావంటే నీకు సీజ్ చేసే అవకాశం ఉంది అనేది ఇట్లాంటి రూల్స్ ఒక 29 రూల్స్ పెట్టుకొని చేస్తున్నారు. ఇంకోటి నేను ప్రాక్టికల్గా అనుభవించినాను కాబట్టి మాది రెన్యూవల్ అయింది. నేను ఆర్డిట్ ఎట్లాంటి ఫైనాన్షియల్ రిలేషన్ లేదు కానీ పర్సనల్ రిలేషన్ ఉంది. కానీ మీరు ఎట్లాంటి సమస్య చేశారంటే మాది కూడా 3 years పట్టింది రెన్యూవల్ చేయడానికి. ఎన్ని క్వరీస్ అంటే అన్ని క్వరీస్ అడిగారు. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయంటే నీ పేరేంటి, పేరు అడిగే దగ్గర నీకు ఎంత ఖాన్ ఉందా, మేరీ ఉందా, ఏముందో ఆ ఇంటర్వ్యూలో ఇంటెలిజెంట్ కమిటీ చేసిన ఇంటెలిజెంట్ వాళ్ళు చేస్తున్న ఒక ఇది అనమాట. ఆ రకంగా చేయడం జరిగింది. ఎక్కడో హైదరాబాద్లో ఉంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళ ఇంటికి ఉమెన్ 8 o'clock ఫోన్ చేసి మీ దగ్గరికి ఎంక్వైరీకి వస్తున్నాం, మీ ఇల్లు ఎట్లుంది, మీ హస్బెండ్ ఏం చేస్తాడు, మీ కూతురు ఎక్కడ చదువుతుంది అంటే దీనివల్ల ఏమన్నా ఆ అప్లికేషన్ నుండి నాకు వేరే రకమైన రిజిస్ట్రేషన్ చేసే దానికి బెనిఫిట్ ఉందా అని చెప్పి తెలుసుకోవడానికి ఇంకా రకరకాలుగా చేసి చాలామంది మీ ఎఫ్సిఆర్ఏ వద్దు బాబు మాకని మా మేము ఎఫ్సిఆర్ఏ పట్టి తీసుకోమని రిటర్న్లో రాసిన కూడా 100 కొద్ది ఎన్జిఓలు. ఇది ప్రాక్టికల్గా ఎఫ్సిఆర్ఏకి సంబంధించి జరుగుతున్న విషయము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే సార్ ఫస్ట్ చెప్పినట్లుగా లీగల్గా దీన్ని మనం ఎట్లా డీల్ చేయాలి, ఎవరు దాంట్లో కొంత ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, వాటిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని ఒకటి. రెండవది ప్రజా సంఘాల నుండి కానీ అది ఉద్యమ రూపంలో మన వాయిస్ రోడ్డు మీద ఢిల్లీ వరకు వెళ్ళిపడాలంటే దాన్ని ఎవరు డీల్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ రెండు చేయగలిగితే బాగుంటుంది. ఇంకోటి ఏమంటే నేను ఇట్లాంటి ర్యాలీలు ఉద్యమాలు ఇవన్నీ చాలా రకాలుగా చేశాను. నా మీద దాడులు కూడా జరిగినాయి, అది అందరికీ తెలుసు. కానీ ఇట్లాంటి దానికి ఎందుకు ఎన్జిఓలు ఎవరు కూడా ఇక్కడికి రావడం లేదంటే ఎక్కడ నా ఎఫ్సిఆర్ఏ మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందో నేను మద్దతుగా చేస్తే ఇది రూల్ ప్రకారం లేదు కదా అనే భయాందోళనలో చాలా మంది ఎన్జిఓ మిత్రులు ఉన్నారు. ఇది నేను ఎందుకంటే తెలిసిన వెంటనే ఎక్కడో చోట ఆగలేం కాబట్టి రెస్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నాకు వెళ్ళిపోయినా వేరే రకంగా అందరూ కూడా ఉన్నారు, బెగ్గింగ్ చేసైనా పని చేయొచ్చు. అది వేరే విధంగా చేసి మా టీంతో పర్మిషన్ తీసుకొని నేను ఈ మీటింగ్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా సంతోషం. వెంకటకృష్ణ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నా. కోరు చూడలేదు, మతం చూడలేదు, కులం అంటే కోరు పెట్టలేదు, మతం అంటే మంచినీళ్ళు లేదు. వాళ్ళు చేస్తున్నదే సేవ సేవ సేవ. ఈ సేవను చూస్తాం కాబట్టి నా వంట కృషిగా ఏ రోజు మీరు కార్యక్రమం చేసినా జెండాలు తీసుకురాము, ప్రజల్లో అన్ని పార్టీల్ని మీరు కూడా కలుపుకొని చెప్పి మీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ పొట్టి శ్రీరామ్ సాక్షిగా చెబుతున్నాం. అమరణ నిరాహారం ఉంచాలని నేను సిద్ధం సిద్ధం సిద్ధం. ఆశ్రయ సంస్థ నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. నా పేరు కృష్ణారెడ్డి. అనంతపురం రూరల్ మండలంలో కార్యక్రమంలో ఆశ్రయాన్ని అనాల్సి నడుతున్నాను. ఈరోజు ఈ పరిస్థితి ఆడిటిని రక్షించుకుందామనే పరిస్థితి వచ్చిందంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఎంతో మందికి కులాలకు మతాలకు అతీతంగా ఆడిటర్ పనిచేసే వాళ్ళు ఆడిట్ స్టాఫ్ వాళ్ళ ముస్లింస్ అయితే ముస్లిం దగ్గర వినాయకులు పెట్టుకుంటారు, హిందువులు అయితే వినాయకుడితో వెంకటేశ్వర పెట్టుకుని ఉన్నారు. మతమార్పు చేశారంటే వాళ్ళని తీసేపిస్తున్నారు, ఫస్ట్ తీసేపిస్తున్నారు. అయినా అక్కడ చేయలే, వాళ్ళు మతమార్పు చేయలే. మాకి గత 15 సంవత్సరాలుగా సాయం అందిస్తారు ఆశ్రమానికి ఇప్పుడు నిలిపేసినారు. అలాగే మాకు వైద్యులు ఫోన్ వస్తుంది, మా ఆశ్రమానికి రాదు. ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే 10 రూపాయలకి అంబులెన్స్ పంపిస్తారు. అలాంటివన్నీ నిలిచిపోతాయేమో అని భయంతో ఉన్నాము. ఈ ఉద్యమానికి మన ఆశయ అనావాసం తరఫున మా తరఫున శాంతియుతంగా దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడు కానీ ఆర్టీకి పరిరక్షణ పోవాలి, ఎప్పుడు పిలిచినా కానీ మేము మా 35 మంది నా దగ్గర అందరూ వస్తాం. వాళ్ళతో నడవేస్తూ ఉంటారు. అయినా కానీ వాళ్ళందరూ పిలుచుకొని వచ్చి గట్టి కింద దయచేసి శాంతియుతంగా ధర్నా చేస్తామని తెలుపుతున్నారు. ధన్యవాదాలు. ప్రజాసంఘం నాయకులు బాలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. మీరు మంచిగా ఉంది, తప్పగా అందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందే.
మాది సింగమ మండలం రాచేపల్లి. నేను నాలుగు గ్రామాల్లో అక్కడ కమ్యూనిటీ భవనాలు అవే స్కూల్స్గా వాడుకుంటాను. అందరికీ నమస్కారం. ఆర్టీటీ అంటే అనంతపురం జిల్లాకు అమ్మకు ఆపద వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అమ్మకు ఆపద వస్తే బిడ్డలంగా మనందరం కూడా ముందుంటాం. అదే నిరూపితమైంది కదా కొద్ది రోజులుగా. రాఘుజా అక్క చెప్పింది వాస్తవం. ఎఫ్సిఆర్ఏ రద్దు చేసినటువంటి తర్వాత అకౌంట్స్ సీక్ చేసినటువంటి సంస్థలు అనేకంగా ఉన్నాయి, కానీ వాటి పట్ల ఏ స్పందన లేదు. ఇక్కడ మటుకే స్పందన ఉందంటే అది ఆర్టీటీ ఎంతగా మనందరి గుండె లోతుల్లోకి తన సేవలతో చొచ్చుకుపోయినడానికి ఒక నిదర్శనం. తర్వాత అన్నిలకు చాలా కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక్కడ టెక్నికల్గా మీరు చెప్పారు కదా, ఆ లెటర్ సాంకేతికంగా పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని సరిదిద్దండి, మరి ఆ పొరపాటు మళ్ళీ జరగదు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా మన ఉద్యమ కార్యాచరణ ఉంటే బాగుంటుంది. మెడలు వంచుతాం, ఇరుస్తామంటే మనకు పోయేదేం లేదు. మనం 2 రోజులు ఫైట్ చేస్తాం, తర్వాత ఏదో కానీ ఆర్టీటీకి నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఆర్టీటీకి నష్టం వస్తే లక్షలాది మంది ప్రజలకు నష్టం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మన మాటలన్నీ కూడా అనిలైన మాటలతో ఏకీభవిస్తూనే మనం అందరినీ కలుపుకోబోయేటట్టుగా సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తూనే రాజకీయ నాయకులు కూడా ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు ఆర్టీటీ ఎంత గొప్ప సేవలు అందిస్తుంది. అన్ని రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాలని, ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుని ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత ఈరోజు ఉద్యమం అంటే మనందరం బజార్లోకి రానక్కర్లేదు. సోషల్ మీడియా ప్రభావంతో హ్యాష్ట్యాగ్ సేవ ఆర్టీటీ అనేటువంటి క్యాంపెయిన్ కనుక రన్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత అదే సమయంలో ఇంకొక అంటే నాకు అనిల్ అన్న నేను రోజు ఫోన్ చేశాడు. ముఖ్యంగా అనిల్ అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రజాశక్తి ఆర్టికల్ తర్వాత ఈ రోజు ఈ కథలికి వచ్చిందంటే అనిల్ అన్న యొక్క శ్రమ చాలా ఉన్నది. నేను నాకు ఫోన్ చేశాడు, లేదు నువ్వు మాయమైపోయినావు అని చెప్పేసి. ఏమన్నా అని చెప్పేసాను అంటే ఆర్టీటీ కింద అన్యాయం జరుగుతుంటే నువ్వు మాట్లాడేంటి అంటే, అన్నా నేను ఆల్రెడీ మాట్లాడాను, నీ మాటల్ని నేను రీపోస్ట్ చేశానంటే నా మాట కాదు, నువ్వు కూడా మాట్లాడాలన్నప్పుడు నాకు కూడా ఈ భయం ఉన్నది. బాగుజనక చెప్పిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ రోజు ఇది ప్రజా ఉద్యమంగా నిర్మించడానికి మనం కాస్త పనిచేస్తే చాలు, మీరంతా 10,000 మందితో కాదు లక్షల మందితో అనంతపురం పట్టణం నిండిపోతుంది. ఎందుకంటే అంతమంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ భయం ఏంటంటే ఏ మాట ఎవరు మాట్లాడితే అది ఆర్టీటీకి నష్టం చేకూరుతుందో. ఇది సామరస్యపూర్వకంగా కొంత సున్నితమైనటువంటి సమస్య కాబట్టి అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వంలోనే ఏ మాట మాట్లాడినా మనం ఆర్టీటీ పరిరక్షణ కోసం జాగ్రత్తగా ఇచ్చేసి ఒక రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం. నేను నిజంగా చాలా ఆనందపడుతున్నాను. మన ప్రజాప్రతినిధులు కూడా మనం ఎంతమంది మాట్లాడినా రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులే చట్టాలు కానీ లేకపోతే కానీ శాసనాలు కానీ చేశారు. అటువంటి వారు కూడా మనకు కలిసి వచ్చారు. నిజంగా గట్టికి చప్పట్లు కొట్టాలి. మనం ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. డెఫినెట్గా వెంటనే ఏది కాదు. ఇది మొదటి దశ దాటింది. 2వ దశని సామరస్యపూర్వకంగా వెళ్ళారు. అయినా పరిష్కారం దొరకకపోతే మీరు అన్నటువంటి గొప్ప గొప్ప స్లోగన్స్, ఆత్మహత్య చేసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చివరి దశ. ఆ స్థాయికి వస్తుంది. ఆ స్థాయికి ప్రభుత్వాలు తెచ్చుకుంటాయని నేను అనుకోను. నాకైతే చాలా సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి. మరింత ఒత్తిడి కనుక మనం పెట్టినట్టయితే డెఫినెట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుందనేటువంటిది నా విజ్ఞప్తి. తర్వాత మీరందరూ తీసుకునేటువంటి కార్యక్రమాల్లో ఒక కళాకారుడిగా మా కళాకారులతో కూడా సోదర కళాకారులందరినీ కూడా కలుపుకొని వాళ్ళతో మాట్లాడి మీరు చేసే మా అందరం కలిసి చేసేటువంటి ఉద్యమాలలో ఆర్టీటీకి సపోర్ట్గా చేస్తామని కోరుకుంటూ మరీ విజ్ఞప్తి. ఆర్టీటీ అంటే ఏ ఒక్క కులానికో, మతానికో, పార్టీకో, వ్యక్తికో సంబంధించింది కాదు. అనంతపురం జిల్లా ప్రజలందరికీ సంబంధించింది కాబట్టి ఎవరిని కోపడకుండా సమస్యని మటుకే చూపిస్తూ సున్నితంగా ఒక రిక్వెస్ట్ చేద్దాం. ఖచ్చితంగా పొరపాటు జరిగింది ఇక్కడ.
ఆర్డీటీ తప్పు చేసిందంటే తప్పు చేయలే, కానీ వాళ్ళు పెట్టిన నిబంధనల్లో పొరపాటు అయితే జరిగింది. దీన్ని సరిదిద్దామని మనం రిక్వెస్ట్ గా ఏం చేయాలి, మీ మెడల్ వచ్చిన ఏంటంటే ముందే ఎటువంటి ప్రభుత్వం తెలుసు లాభం కంటే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతమంది ఆర్డీటీ కోసం ముందుకు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు ఇది గొప్ప ప్రజలు వీళ్ళు కనుక ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే మనందరం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి గొప్ప ప్రజా ఉద్యమం అనేది వస్తుంది. అంతలోగా అందరం కూడా అన్న మీరే అనిలన్న మీరు అద్భుతంగా చేస్తున్నారు, అనిలన్న చేస్తున్నటువంటి ఆ పోస్టులని ఎవరికి మనం షేర్ చేయగలిగితే, జిల్లాలో ఉన్నటువంటి అందరికీ చేరవేయగలిగితే కనుక నిజంగా గొప్ప మూవ్మెంట్ వస్తుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నవీన్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు యాపిల్ సంస్థ నుంచి తిరుపతి గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడుతున్న పేరు తిరుపతి, యాపిల్స్ ఎన్జిఓ జేవీబీ నుంచి వచ్చినాం. ముఖ్యంగా అందరూ చెప్పిన అంశాలు నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మరి సేవ్ ఆర్డీటీ ఈ యొక్క సమావేశానికి నన్ను ఎవరైనా ఇన్వైట్ చేయలేదు. అయినా ఒక బాధ్యతగా ఒక లబ్ధి పొందిన వ్యక్తిగా నేను ఈరోజు ముందుకు వచ్చానండి. సంఘం అనేది పక్క పెడితే, కన్నాన్ని పక్క పెడితే నేను ఒక లబ్ధిదారుని. మా భార్య డెలివరీ కళ్యాణం, నా స్వగ్రామం వచ్చేసి కళ్యాణం కాబట్టి నేను లబ్ధి పొందినాను కాబట్టి ఈరోజు ఇంటికి వచ్చాను. నాలాగా లబ్ధి పొందిన వ్యక్తి అందరూ కూడా నేను అంత సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ద్వారా నా వాయిస్ ద్వారా 100, 200, 3,000, 4,000, 5,000 చెప్పలేను కానీ కనుక దీన్ని ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయంగా కాకుండా, ఒక కులానికి కాకుండా, ఒక సంఘానికి పరిమితం కాకుండా అందరి యొక్క ఇది అందరి సమస్య కాబట్టి అందరి సమూహంతో దయచేసి శాంతియుతంగా ఈరోజు నేను వచ్చి ఒక ఫోటో తీసుకొని ఏదో ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, ఏదో నేను బిల్డప్ లేదు. నా విషయం చెప్తున్నాను. నేను ఏదో ప్రభుత్వాన్ని చెడుగా మాట్లాడచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని బండపూర్తి తిట్టవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టవచ్చు. దానివల్ల ఇక్కడ నష్టపోయేది పనులు కాదండి. ఆర్డీటీ వల్ల లబ్ధి పొందిన నాలాంటి వాళ్ళు కూడా నష్టపోతారు. దయచేసి దీన్ని శాంతియుత ఉద్యమంగా మనం తీసుకెళ్తాము, శాంతియుతంగా దీన్ని పరిష్కరిద్దామని నా యొక్క అభిప్రాయం. అలాగే ఇది గ్రామ స్థాయి వరకు వెళ్ళాలని నా అభిప్రాయం. గ్రామంలో నేను ఎస్సీ వరకు బాగా లబ్ధి పొందలేదండి. అన్ని క్యాస్టుల వాళ్ళు దీంట్లో లబ్ధి పొందారు. వాళ్ళు కూడా మనం చైతన్యం చేయాలి, కరపత్రం ద్వారా చేయాలి, లేదా వాయిస్ ద్వారా చేయాలి. ఏదో రూపంలో మనం మన చైతన్యం తీసుకొచ్చి శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఏదైతే పునరుద్ధరించాలా, మనసు రావాలా, నిలుపుదలని ఆముదల వేయాలా. ప్రత్యక్ష దైవం విన్సెంట్ కరార్ గారికి ఈ సభ సమక్షంగా మనందరి హృదయాల సాక్షిగా ధన నివాళులు అర్పిస్తూ ఆర్డీటీకి పెనుముప్పు సంభవించింది అని అనగానే ఫస్ట్ స్పందించింది అనిల్ అన్న. అక్కడ స్పందించినది రోజు రోజు విపరీతంగా పోస్టులు పెడుతూ కొన్ని లక్షల మంది వ్యక్తులకు, ప్రాంతాలకు అది ప్రచారంగా రూపాంతరం చెందినటువంటి వైనం చూసి సెకండ్ డే ఉరవకొండ ప్రాంతంలో, నా పేరు నాగమల్లి యోగేష్, నేను ఉరవకొండ నియోజకవర్గంలో గత 8 సంవత్సరాల నుంచి రైతు కుటుంబాల పరిరక్షణ కొరకు జై కిసాన్ ఫౌండేషన్ సంస్థను స్థాపించాం. మా దగ్గర 200 కుటుంబాలు, 3,000 మంది రైతులు, 5,000 మంది విద్యార్థులతో చాలా వినూత్నమైన సరళిలో నడిపిస్తున్న సందర్భంలో ఆర్డీటీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆర్డీటీకి నా అనంతపురం జిల్లాకు చాలా సంబంధం ఉంది, ఆర్డీటీకి నా రైతులకు చాలా సంబంధం ఉంది, ఆర్డీటీకి మా ప్రజలకు చాలా సంబంధం ఉంది, ఆర్డీటీకి మా అనంతపురం విద్యార్థులకు చాలా సంబంధం ఉంది. ఆర్డీటీ ఇక్కడ లేకపోతే నష్టపోయేది
నుంచి అనంతపురంలో పరిశీలించి ఎన్నిక చేసుకొని అనంతపురంలోనే సంస్థను స్థాపించాలని 1969 సంవత్సరం ఇచ్చేసి ఇప్పటికి 57 సంవత్సరాల పాటు నిర్విరామంగా నిరంతరాయంగా అఖండ జ్యోతిలో వెలుగుతున్నటువంటి మహనీయ సంస్థ ఏదైనా ఉందంటే నా 20 ఏళ్లలో భారతదేశంలో సౌత్ ఇండియా మొత్తం నాకు 25 సంవత్సరాలు అనుభవం ఉంది. అది ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్డిటి సంస్థ నిర్వాహకుడు చనిపోతే అంతకు రెట్టింపు శక్తితో విన్సెంట్ ఫెర్రర్ గారి వారసుడు ప్రజెంట్ ఉన్నటువంటి మాథ్యూ ఫెర్రర్ నడవడం అనేది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. మాథ్యూ ఫెర్రర్ గారు అడుగుజాడలో అంటే విన్సెంట్ ఫెర్రర్ గారు అడుగుజాడలో కొడుకు నడవడం అనేది నాకు తెలిసి చాలా అసంభవమైన విషయం. అటువంటిది మాథ్యూ గారు ఇంకా ప్రజల మన్నల్లో చేరుకోవాలని ఆయన గాండ్లపల్లి ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి తన శ్రీమతిగా ఎన్నిక చేసుకున్నటువంటి వైనము ఇంకా చాలా అద్భుతమైన విషయం. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఇక్కడ చాలా మంది మిత్రులు ఎంతో అనుభవంతో మంచి చేయాలని తపనతో వచ్చారు. అయితే చెడు మాత్రం చేయకుండా మన కార్యాచరణ ఉండాలి. ముఖ్యంగా ఆర్డిటి పరిరక్షణ ఫోరంకి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలా ఒక న్యూట్రల్ పర్సనాలిటీస్ వచ్చి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని సంఘాలని ప్రెస్ క్లబ్ లో కలపడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయము. వారికి హృదయపూర్వకంగా జయకిసాన్ ఫౌండేషన్ తరఫున శుభాభివందనాలు, వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది మేము చేసిన పద్ధతి చెప్తా. అనంతపురం అనిల్ అన్న గారు చేసిన వెంటనే నెక్స్ట్ డే మేము ఏం చేసామంటే పిఎంఓకి అంటే ప్రధానమంత్రి గారికి 100 మెయిల్స్ పంపించాం. ఒకే రోజు 100 మెయిల్స్ 100 మంది రైతులు ఐడితో పెట్టి 100 మెయిల్స్ పంపించాం. అది 3 లాంగ్వేజ్లో పంపించాం. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో పంపించాం. అయితే దాని నుంచి మళ్ళీ మాకు రిప్లై వచ్చింది. అయితే ప్రస్తుతము పిఎంఓ ఆఫీస్ మొత్తం అంతా యుద్ధ వాతావరణంలో ఉంది, విపరీతమైన టెన్షన్లో ఉంది. ఇప్పుడు ఏ అంశం కూడా ఎంత సీరియస్ అంశం కూడా పిఎంఓ తీసుకునే అవకాశమే లేదు. ఈ పరిస్థితుల్లో నాకు తెలిసి జాప్యమైంది అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఎఫ్సిఆర్ఐ నిధులు మన ఆర్డిటికి వచ్చి తీరాల్సిందే. రాకపోతే శాంతి విప్లవం కాస్త చాలా మహోద్భవంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఇక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో జై కిసాన్ ఫౌండేషన్ గా మొదటి వ్యక్తిగా నేను ఉరపడని చూస్తాను. అందులో అతిశయక్తి లేదు. అయితే ఇందాక కొంతమంది చెప్పినట్టుగా అనిల్ ముఖ్యంగా ఒక పాయింట్ చెప్పాడు. ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇక్కడ ఏం చేసినా కూడా నేషనల్ మీడియాకి అనుసంధానం కాకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కానీ అక్కడ ఉన్న పిఎం ఆఫీస్ కానీ తెలియదు. సో మనము నాకు తెలిసి చాలా మంది సలహాలు ఇచ్చారు. నేను కొంతమంది నా సైంటిస్ట్ వర్గాలను అడిగితే అంత మెయిల్లో కూడా కొంతమంది పంపమన్నారు. ఇప్పుడు మేము 3000 పోస్ట్ కార్డుల్లో పిఎంఓ ఆఫీస్ పంపించాం. 3000 పోస్ట్ కార్డులు రైతులతోనూ విద్యార్థులతో రాసి డైరెక్ట్ గా పిఎంఓ ఆఫీస్ లోకి పోతారు. ఆయన డైరెక్ట్ గా మరి పిఎం చాంబర్లకే తీసుకెళ్ళాలి. దాన్ని స్కూటీ చేసి ఎవరెవరు అవి కట్టలుగా మోపులుగా పడితే కనీసం ఒక్క మాటనే చెప్తారు కదా, ఏంటి ఇంత పెద్ద బ్యాగులు వచ్చినాయి అంటే ఒక్క మాటైనా ఆయన చెవులు తాకుతుంది కదా. ఉరవకొండ ఆర్డిటి సంస్థగా నిర్వీర్యం కాకుండా కాపాడడానికి ఆ ఊరి ప్రజలు, ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత విద్యార్థులు ఇక్కడికి మనకు లెటర్స్ రాశారు. మరి ఇంకొకటి చెప్తారు కదా, మెయిల్స్ బాక్స్ నిండిపోతుంది కదా. అది ఎక్కడో దగ్గర అనివేర్గానే అయితే ఉండదు కదా, 1000-10,000 నిండిపోతుంది మెయిల్ బాక్స్. అలా అనివేర్గా మనం రకరకాల లాంగ్వేజ్లు, ముఖ్యంగా వాళ్ళ మొదటి హిందీ కాబట్టి ఇంగ్లీష్ కాబట్టి ఆ లాంగ్వేజ్ లో మనం లెటర్లు వాళ్ళు పోస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ బాక్స్లోకి వెళ్ళిపోతాం. డైరెక్ట్ గా వాళ్ళ పోస్ట్ బాక్స్లోకి వెళ్తారు. డైరెక్ట్ గా వాళ్ళ ఈమెయిల్ బాక్స్లోకి వెళ్ళిపోతారు. ఇవి వాళ్ళ దృష్టిని వెళ్ళడానికి నాకు తెలిసినటువంటి సాంకేతిక పరిష్కారాలు అని నా ఉద్దేశం. అయితే దీనికి ఇంకొక మాట జోడిస్తా, సమయం తీసుకుంటున్నానని. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు సహృదయంతో వచ్చారు, ఏదో ప్రేమతో వచ్చారు. మా ఆర్డిటి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ మీకు ఒక 1 minute చెప్తా. రామలింగ రెడ్డి అనే పర్మిషన్లో ఆర్డిటి సంస్థలో 3000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 6 కోట్ల మంది జీతభత్యాలు 1వ తారీఖు వేయాలి. అయితే ఈ మధ్యలోనే ఒక వ్యక్తి 3000 మంది ఉద్యోగుల్లో ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే అతనికి గ్రాట్యుటీ, పెన్షన్, వాళ్ళకి రావాల్సినటువంటి
30 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన వ్యక్తికి తన పిల్లల బిడ్డలు పోషించుకుంటే తన తల్లిదండ్రులను తన పిల్లల బిడ్డలకి ఆసరగా ఉంటుందని ఏ ఉద్యోగస్తుడైనా అనుకుంటాడు. ఈ రోజు ఆ మ్యాన్షన్ గారికి వెళ్తే కళ్ళు నీళ్లు పెట్టి నా దగ్గర నమ్మి నా దగ్గర 30 ఏళ్ళ పాటు పనిచేసినటువంటి ఉద్యోగికి మీరు ఒక చిన్న పాటి చెక్కు కూడా ఇవ్వలేని దీన స్థితిలో ఉన్నారని కన్నీళ్లు పెట్టాడు. అంటే ఇది కేవలం నేను ఒక సూచనగా ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. 25 సంవత్సరాల నుంచి 10th తర్వాత విద్యార్థులకు 6 సంవత్సరాల పాటు చదివించేటువంటి ఒక ప్రోగ్రాము ఆర్డిటి సెట్ అని నిర్వహిస్తున్నారు. 25 సంవత్సరాల పాటు నిర్విరామంగా జరిగి కొన్ని వేల మంది పేద ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు డాక్టర్ని ఇంజనీరింగ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఒక వారం క్రితము ఆర్డిటి సెట్ క్లోజ్ చేయబడింది. ఈ ఆర్డిటి సెట్ క్లోజ్ చేస్తే ఇప్పుడు మా సిస్టర్ కంపెనీ ఇంకోటి, మా సిస్టర్ సంస్థ ఇంకోటి విశ్వాస ఫౌండేషన్ సూపర్ 60 చేస్తున్నాం. అక్కడ 400 మంది విద్యార్థుల్లో మేము ప్రతి సంవత్సరం 120 మందికి విద్యాబోధనలు చేసుకుంటాం. అక్కడ 40 మంది విద్యార్థులు పేద ప్రతిబంధులు నిరుపేద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు రాత్రి నేను ఆర్డిటి సెట్ ద్వారా నేను విజయవంతమైతే నేను ఏదో కార్పొరేట్ సంస్థలో పోయి చదివితే నేను ఇంజనీరింగ్లో వైద్య శాస్త్రమో చదివి మా కుటుంబాన్ని పోషించాలి, మా ఊరికి పేరు కావాలన్నటువంటి పరిస్థితి లేకుండా. అంటే ఆ ఆర్డిటి సెట్ చేయడానికి సుమారుగా 14 కోట్లు ఖర్చు అవుతుందట. 14 కోట్లు నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చాలా శోక సందర్భంలో ఆ రోజు ఆ మాట చెప్పడానికి విలువైనటువంటి హృదయాన్ని నా మిత్రుడు చూసి నాకు చెప్పాడు. చేతికి నాకు తెలిసి దానకర్ణుడు అని అప్పుడు కూడా చెప్పాము. ఆ దానకర్ణుడు కాదు, ప్రస్తుతం కలియుగంలో ఆర్డిటినే నిజమైన దానకర్ణుడు. అక్కడ చూడలేదు మనం. నిజంగా చెప్తున్నా, డొక్క సీతమ్మ అత్యద్భుతమైనటువంటి అమ్మ అని చెప్తున్నారు. మదర్ తెరీసా విశిష్టమైన సేవలు చేసింది అని చెప్తున్నారు. నాకు తెలిసి ప్రత్యక్షంగా చూసింది ఆర్డిటి చరిత ఫెడరర్ అని మ్యాన్షన్ ఫెడరర్, విశాల్ ఫెడరర్ గారు వాళ్ళ ముద్దుల కూతురు ఉంది. సోషల్ స్టడీస్లో పీజీ చదివింది. ఆ అమ్మాయి మా గ్రాండ్ ఫాదర్ సంస్థ స్థాపించిన సంస్థానంలోనే నేను ఉద్యోగం చేస్తానని వేల లక్షల వెచ్చించి ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా వదిలేసి ఇక్కడ వచ్చి ఒక సామాన్య ఏటీఎంగా పనిచేస్తుంది. ఈ కుటుంబం ఇంతకంటే గొప్పదని చెప్పడానికి. కాబట్టి మనం ఆర్డిటిని కాపాడుకునే క్రమంలో ప్రమాణ గరికలు వాళ్ళకు సోకకుండా శాంతివంతంగా చేయడానికి ఈమెయిల్ అదర్ లాంగ్వేజ్ లో ఆ ప్రాంతానికి అంటే పిఎంఓ ఆఫీస్ కి చేరువ చేయడానికి రకరకాల లాంగ్వేజ్ లో వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయాలి. మీరు ఇంకొద్దిగా ముందుకు పోతూ అందరి కేంద్రంతో వరకు మెయిల్స్ గూగుల్లో దొరుకుతాయి. అందరికీ మెయిల్స్ పెట్టండి. అందరికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, హిందీ లాంగ్వేజ్ లో, తెలుగు లాంగ్వేజ్ లో వాళ్ళ ఈమెయిల్ బాక్స్ నిండిపోవాలి. అన్ని అనంతపురం నుంచే వెళ్ళిపోవాలి. ఈ విధంగా మనం ఈమెయిల్ ఉద్యమం, పోస్ట్ కార్డు ఉద్యమం, ఇంకా చాలా మంది రకాలుగా చెప్పారు, అవి కూడా మనం చేసి వారి ప్రమాదం లేకుండా ప్రయోజనాలు కాపాడాలని రామలింగారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు రవి గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక వ్యక్తి కోసం రాదు, ఒక సంస్థ కోసం వచ్చారు. నా అనంతపురం గడ్డ కరువులో నెంబర్ 1లో ఉన్నాం, కానీ సేవలో కూడా నెంబర్ 1 ఉంది. కరువులో ఎప్పటికీ మానలేని పరిస్థితి ఉంది, కానీ సేవలో కూడా మనం పోగొట్టుకుంటే మనం నిజంగా చెప్తున్నా మనంత దురదృష్టంతో లేదు. అలాగే పక్కన నేపాల్ వాళ్ళు, పక్కన శ్రీలంక వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు, రెడ్ కార్పెట్ వేస్తున్నారు. మ్యాన్షన్ గారు మీరు రండి, మా దేశానికి వచ్చి సేవలు చేయండి, మీకు ఏం కావాలన్నా మీకు ఇస్తామంటున్నాం. మనం పోగొట్టుకోవడం మనకు రావడం ఆ రోజు వ్యతిరేకించాం, మనం ఆ రోజు ఈరోజు స్వాగతించాం. ఆ మహానుభావులు విగ్రహం కూడా నడి గుడ్డలో ప్రతిష్ఠించాం. కానీ ఈరోజు కావాలని పరితపించాలి, ప్రతి ఉదయం పరితపించాలి. కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అందుకే అన్ని ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా లాంగ్వేజ్ లో, అదర్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ లో మనం వాళ్ళకి అర్థమయ్యేలా మనం పోస్ట్ చేయాలి, వైరల్ చేయాలని సవినయంగా వివరిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.